ఇక్కడ 100 పెట్టి కొంటున్నాం. ఇంకా మీరు కొనేది నాసి రకమైన ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. 70% ఇక్కడ మీరు నష్టపోతున్నారు. ఎస్ ఆర్ నో? 70% చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్. ఇది మీరు మీ లైఫ్లో కంపేర్ చేయండి, చాలా పెద్ద అమౌంట్. ఇక్కడ ఎవరెవరు తీసుకుంటున్నారు అని అంటే వీళ్ళందరూ సార్ ఇక్కడున్న ప్రోడక్ట్ని ఇక్కడ అందరూ చాలా వేసుకున్నారు కదా సార్, మనిషికి ₹1 ₹2 తీసుకోవడంలో తప్పేం లేదు అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ పని చేయకోకుండా కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు తెలుసా? అడ్వర్టైజ్మెంట్స్. వీళ్ళు ఏం పని చేయరు, బట్ కోట్ల డబ్బులు వీళ్ళు తీసుకుంటున్నారా లేదా? ఒక పేదోడు ఇంకా పేదోడు అవుతున్నాడు వీళ్ళు తీసుకోవడం ద్వారా, ఉన్నోడు ఇంకా ఉన్నోడు అవుతున్నాడు బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అనే చెప్తాను. సో ఎట్లా అనేది మీకు చెప్తాను. ఆల్రెడీ వీళ్ళు ఎవరు? మహేష్ బాబు, పెద్ద పెద్ద హీరోలు, సెలబ్రిటీలు వీళ్ళు చేస్తారు. సార్ వాళ్ళకి మన పైసలు తక్కువ ఉంటాయా? పైసలు బాగానే ఉంటాయి, అవునా కదా? వాళ్ళ ప్రొఫెషనే లేదు, వాళ్ళు యాక్టింగ్ చేయాలి, అవునా కదా? మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు తీసుకున్నారు? పైసల కోసం. అంటే లక్షలు సంపాదించే వాళ్ళే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తే తప్పలేదు. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత? అంటే మనం ఆలోచించడంలో ఏమైనా తప్పు ఉందా? ఆలోచించకపోతేనే తప్పు. ఎంతమంది ఆలోచిస్తున్నారు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి? చాలా తక్కువ మంది. ఆల్రెడీ నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు సరిపోద్ది, మిషన్ కుడుతున్నా సరిపోతుంది, వస్తున్నాయి కాదు 5,000 వస్తున్నాయి కదా, ఎన్నో సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి, ఒకటే కాలు మీద నిలబడడం ఎంత కష్టమో ఒకటే పని మీద నిలబడడం కూడా అంతే కష్టం. అది మీకు ఎప్పుడు అర్థమైంది అంటే కరోనా లాంటిది ఇంకొక కరోనా మళ్ళీ వస్తే, ఆల్రెడీ వచ్చిందంట, కేసులు వస్తున్నాయి, అది గవర్నమెంట్ వెళ్ళనిస్తలేదు, కానీ వచ్చినప్పుడు సాలిడ్ దెబ్బ పడుతుంది అందరికి. ఓకే, సో ఈ అడ్వర్టైజ్మెంట్లో మేజర్ డబ్బులు మినిమం కోట్లు. మీరు ఒక క్యాలిక్యులేషన్ వేస్తా, మీ క్యాలిక్యులేటర్ కూడా సరిపోదు, మీరు ఇది జమ చేసి చూడండి. సో చాలా పెద్ద మొత్తంలో అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు పోతుంది. సార్ 70% అంటే చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్? ఇది మీరు మీ లైఫ్కి కంపేర్ చేసి చూడండి. 100% మీరు కష్టపడితే 70% డబ్బు మధ్యవర్తులే తీసుకుంటున్నారు. మీరు సుమారు 20 ఏళ్లకు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తే ఎప్పటిదాకా చేస్తారు? 60 ఏళ్ళ దాకా చేసినా కూడా, అంటే స్పాన్ ఆఫ్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు మీ ఫ్యామిలీ కోసం గొడ్డు కష్టం మీరు చేస్తారు. ఎసాను, అవునా కదా? ఇందులో 100% అంటే 70% వీళ్ళే తీసుకుంటున్నారు. ఎసాను, మీరు ఓన్లీ ఈ వస్తువులే కొంటున్నారా? బయట బట్టలు కొంటున్నారు, బోళ్ళు కొంటున్నారు, మంచాలు కొంటున్నారు, అన్నీ కొంటున్నారు. అన్ని కంపెనీలో తయారైన ధరలకే మీకు వస్తున్నాయా? అదే కమిషన్లు పోతున్నాయా లేవా? అడ్వర్టైజ్మెంట్లకు పైసలు పోతున్నాయా లేవా? అంటే మీరు ఎంత నష్టపోతున్నారో ఇక్కడ ఆలోచించండి ఒక్కసారి. 40 సంవత్సరాలు మీరు కష్టపడతారు మీ ఫ్యామిలీ కోసం, అది దీన్ని 100%గా తీసుకుంటే అందులో 70% అంటే సుమారు 25 ఏళ్ళ కష్టాన్ని ఈ మధ్యవర్తులే తీసుకుంటున్నారు. 15 ఏళ్ళ కష్టం మాత్రమే మీరు మీ ఫ్యామిలీ కోసం సంపాదించి పెడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీ ఫ్యామిలీ కోసమా, మధ్యవర్తుల కోసం? ఎప్పుడన్నా అనేది మా ఫ్యామిలీ కోసం మస్తు కష్టపడుతున్నాం, మస్తు సంపాదిస్తున్నాను. మీరు సంపాదించిన దాంట్లోకంటే ఎక్కువ మొత్తంలో మధ్యవర్తులకే పోతుంది. మనం కోటీశ్వరులం కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా? మనం సంపాదించలేక కాదు, సంపాదించింది కాపాడుకోలేదు. మీరు మస్తుగా సంపాదిస్తున్నారు మీరు అందరూ కూడా, నాకు తెలుసు, కానీ కూడబెట్టుకుంటలేరు, జమ చేసుకుంటలేరు. మీరు సంపాదించింది అట్లాగే ఆ మధ్యవర్తులు మీకు తెలియకుండానే మీ జోబులకి ఆపుకుంటుంది. ఒక్కసారి చూడండి, సుమారు 70% అంటే నెలకు మీ ఇంట్లోకి ఒక 3-4 వేలు సామాన్ పడుతుందా? ఓన్లీ గ్రాసరీస్ గురించి మాట్లాడుకుంటే ఖర్చులు మాత్రం 25,000 దాకా మినిమం టచ్ అవుతుంది, అవునా కదా? 20,000 అవసరం లేదు. నేను ఒక 3,000 గురించి మాట్లాడుతున్నా. గ్రాసరీస్ అది కూడా 3,000లకి 70% అంటే 2,000 ఎవ్రీ మంత్ మీదికి వెళ్ళి, అంటే మీ కుటుంబం మీదకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ పోతుంది, అంటే మధ్యవర్తిలో పోతుంది. 2,000 ఒక నెలలో మీ కుటుంబం మీదకి వెళ్ళిపోతే మీ కాలనీలో ఎంతమంది ఉంటారు? అన్ని 2,000 వేయండి. మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారు? మన భారతదేశంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? అవి ఒక నెలలో 2,000 రూపాయలు అంటే 140 కోట్ల జనాభా ఉంది. ఇంటూ 2,000 అంటే ఎన్ని వేల కోట్లు అయితే మీరు ఒకసారి ఆలోచించండి. అదంతా ఎవరి దగ్గర ఉంది? ఈ మధ్యవర్తుల దగ్గర ఉంది. అందుకనే వాడు ఇంకా ఉన్నాడు అవుతున్నాడు, వాడు మంచి కార్లు కొంటున్నాడు,
మంచి ఫారెన్ ట్రిప్స్ కొంటున్నారు, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ మధ్యవర్తులలో. అవునా కదా? మనం ఇంకా ఇదే పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే మనకి స్ట్రాటజీ అర్థం కాదు. అర్థమవుతుందా? ఆల్రెడీ వాళ్ళ కంపెనీ సైట్లోనే ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ మనం ఎక్కువ వాడేది అదే. ఈ సబ్బులు షాంపులు ఎక్కువ మేజర్గా హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ 5,000 కోట్లు ఒక సంవత్సరంలో అడ్వర్టైజ్మెంట్కే ఖర్చు పెడుతుందంట. మీరు కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి. 5,000 కోట్లు ఈ హాల్ నిండుద్ది డబ్బులన్నీ నింపినప్పుడు. అంత డబ్బు ఎవరిది? మీదే. నేను అలాగే తప్పించుకున్నా 2 నెలలు అవుతుంది. ఎవరిది? మీదే. తప్పించుకోవాలంతా మీదే. పైసలు చిన్న డబ్బులు కాదు మీరు మోసపోయేది, చాలా పెద్ద మొత్తంలో డబ్బులు పోతుంది. మీకు ఎక్కడి నుంచి వెళ్ళి పోతున్నాయి అర్థమైతే దాన్ని తిరిగి లాక్కోవడం చాలా సులభం. ఎక్కడి నుంచి వెళ్ళి పోతున్నాయి మీకు అర్థమైంది ఈరోజు. మధ్యవర్తులు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు మీకు తెలియకపోకుండానే. సో మన కంపెనీ ఏమంటుంది? సింపుల్. మరి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేది ఏమన్నా మంచి ప్రోడక్ట్సా? ఎంతమంది మంచి అని చెప్తారు? అట్లీస్ట్ ఆ మంచి ప్రోడక్ట్, అట్లీస్ట్ వాళ్ళు చేసిన ప్రోడక్ట్ అయినా వాళ్ళు వాడుతున్నారా? నిజంగా చెప్పండి. సంతూర్ మమ్మీ అని మహేష్ బాబు అంటాడు. సంతూర్ సబ్బు ఆయన వాడతారా? వాళ్ళ ఇంట్లో కుక్కర్ కూడా పెట్టుకుంటారు. కూల్ డ్రింక్ గురించి అడ్వర్టైజ్మెంట్ మహేష్ బాబు వేస్తారు. కూల్ డ్రింక్ తాగుతారా? తాగడు. బట్ మనకైతే మన చేతి తాగిపిస్తుంది. అవునా కదా? ఇక్కడ మీరు అందరూ ఏంటంటే గొర్రెలు అవుతున్నారన్నమాట. టీవీలో ఏది అడ్వర్టైజ్మెంట్ అయితే అబ్బా మా ఈరోజు ఎప్పుడు గదే కొనుకొచ్చుకోవాలంట. ఒకప్పుడు పల్లి నూనె బాగా వచ్చేది. పల్లి నూనె మస్తు వాడేది. ఇప్పుడు ఏమవుతుంది? సన్ఫ్లవర్ నూనె వస్తుంది. అవునా కదా? ఇప్పుడు సన్ఫ్లవర్ నూనె ఎక్కువ వాడుతుంది. రేపు ఇంకొకటి వస్తుంది. ఏది వాడతారు? అదే వాడతారు. అంటే మిమ్మల్ని ఇక్కడ గొర్రెల్ని చేస్తున్నారు. మీకు ఇది అర్థమవుతుందా కదా? మీకు ఏది ఎక్కువ కనబడితే మీరు గదే తీసుకొచ్చుకుంటున్నారు. అది రేపు ఇక్కడ పినాయిల్ ఇచ్చి మంచి నూనె అన్నా కూడా అది మంచిదే కావచ్చు. వీళ్ళు వచ్చింది మహేష్ బాబు చెప్పిండు తీసుకొచ్చుకోవాలి వండుకోవాలనుకుంటారు. మీకు అర్థమవుతుందా? గలీజ్ వస్తువులంతా మార్కెట్లో ఉన్నాయి. మీకు అందరికీ ఆ కల్తీ గురించి ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఇక కరీంనగర్లో వెళ్ళింది, జగిత్యాల కూడా వెళ్తాయి. ఇక పెద్ద ఏం లేదు. జగిత్యాల కొంచెం చిన్న ప్రదేశం కాబట్టి నేను వెళ్తలేదు, కానీ కల్తీలు కూడా మస్తు జరుగుతున్నాయి. యూరియా వేసి పాలను తయారు చేస్తున్నారు తెలుసా? వింటున్నారు. చాయ్ పత్త లోపల కలరును నికోటిన్ కలిపి చేస్తున్నారు. అవునా? ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ని కాళ్ళతో తొక్కి చేస్తున్నారు. మొన్న నేను ఆ మాజాది చూసిన. బాబా ఎంత గలీజ్ ఉంది తెలుసా? ఆ తర్వాత కూల్ డ్రింక్స్కే దానం పెట్టి ఆ మజానాక కూడా తయారు చేయలేరు. వాళ్ళని దాన్ని కింద వేసి తొక్కి ఆ ఖరాబ్ అయింది అలానే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఇద్దరు ఇలా అట్లా తయారు చేస్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా దరిద్రమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి తిందామంటే ఇంట్లో అంటుకొని తిన్నదే బెటర్ అనిపిస్తుంది. అంత కల్తీ ప్రోడక్ట్, అంత నాసి రకమైన ప్రోడక్ట్, అంత తయారు చేసే పద్ధతి కూడా అంత గలీజ్ ఉంది. చాలా మంది రెస్టారెంట్లో పడి ఉడుకుడుకు తింటారు. వాళ్ళ రెస్టారెంట్లో కిచెన్లు చూసారు ఎవరన్నా? చూసినాక తినరు ఆ రెస్టారెంట్లో. రీసెంట్గా ఎన్నో హోటల్స్ కూడా మన జగిత్యాల బ్యాన్ చేసి మళ్ళీ ఓపెన్ అయింది. రీసెంట్గా శివసాయి మీద కేసు అయింది. అవునా కదా? మళ్ళీ అది నడుపుతుందా లేదు? అట్లా నడుస్తాయి. సొసైటీకి అట్లనే ఉంటుంది. మారాల్సింది ఎవరు? సో అందుకని మన కంపెనీ ఏమైందంటే మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ ని నేను తయారు చేస్తా. అవి డైరెక్ట్ తీసుకొచ్చి ఒక కస్టమర్ గా నీకే ఇస్తా అంటుంది కంపెనీ. తీసుకోరాదా? ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు. వీళ్ళందరినీ నేను డిలీట్ చేస్తున్నాను. ఎస్ఐనో మంచి ప్రోడక్ట్ డైరెక్ట్ తీసుకొచ్చి నేను నీకే ఇస్తాను. నీకేమైనా తక్కువకి ఇస్తా అంటున్నానా? లేదు, 100 రూపాయలకే ఇస్తా. బట్ ఇక్కడ ఈ మధ్యవర్తులు లేరు కాబట్టి 70% ఏమవుతుంది? మిగులుతుంది. నా దగ్గరనే మిగులుతుంది. ఈ మధ్యవర్తులు లేరు కాబట్టి ఈ మధ్యవర్తులు చేసే పని ఎవరు చేయాలి? మరి సింపుల్. ఈ మధ్యవర్తులు చేసే పని మీరు చేయండి, ఈ 70% మీరే తీసుకోండి అంటుంది కంపెనీ. అర్థమైందా? ఇంతే పని. మీరు వాడుకోండి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ నచ్చితే నేను బలవది చెప్తున్నా. వంకాయ చాలా మంచిది. ఎస్ఆర్నో? కానీ కొంతమంది వంకాయ తింటే పడది, దురద వస్తుంది, గోగులు పెడితే కొంతమంది తినరు. అవునా కదా? అట్లానే వంకాయ తప్ప మనిషి ఇట్లా కూడా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్ని నచ్చితే నేను చెప్తున్నానా? కానీ నచ్చిన ప్రోడక్ట్స్తో మీరు వాడుకొని అది ఇతరులకు చెప్పండి. ఆ చెప్పడం ద్వారా ఈ 70% ఏదైతే ఉందో 9 రకాలుగా కంపెనీ మీకే ఇస్తాను. అట్లా నేను 7 రకాలుగా నేను డబ్బు తీసుకుంటున్నా. సుమారు ఒక 50,000 వరకు నేను తీసుకుంటున్నా. ఇక్కడనే ఉన్నారు చాలా మంది డబ్బు తీసుకునే వాళ్ళని కూడా చూడొచ్చు. ఓకే? సో ఓకే.
ఎట్లా వస్తాయి అనేది నేను సింపుల్గా చెప్తా. సో మీరు వాడారు, మీకు నచ్చింది, ఓకే, మీకు నచ్చిన విషయాన్ని ఎదుటోళ్ళకి చెప్పొచ్చా చెప్పరాదా? చెప్పొచ్చా చెప్పరాదా? ఎంతమందికి చెప్పొచ్చు? ఎంతమందికి చెప్పొచ్చు? ఒక నెంబర్ 100 మందికి చెప్పచ్చా? ఎంతమందికి చెప్పచ్చు? భూమి ఉన్న వాళ్ళందరికీ చెప్పచ్చు సార్. ఎంతమందికి అంటే అంతమందికి చెప్పచ్చు. నోరు ఉంది సార్, నా నోరు పడిపోయేంత వరకు చెప్పచ్చు. ఫస్ట్ అయితే ఒకరికే చెప్పాలా? అరే ఎక్కువ మందికి చెప్పొద్దా? అర్థం చేసుకోరా? సో చాలా మందికి చెప్పొచ్చు. అంటే మీ అందరికీ తెలుసా, మేము పెళ్ళిళ్ళకి ఎట్లా పిలుస్తారు? 200-300 మంది అయితే సింపుల్గా పిలుస్తారు, అవునా కదా? వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఉందని చెప్పండి. పిలిచిన వాళ్ళందరూ పెళ్ళికి వస్తున్నారా? రాదు. ఇది కూడా అంతే, చెప్పిన వాళ్ళందరూ వస్తారా? రాదు. బట్ మీకు తెలిసిన వాళ్ళు, మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఒక 6 అయితే ఖచ్చితంగా వస్తారు, అవునా కదా? ఈ 6 తోటి మీరు కోటీశ్వరులు అవ్వచ్చు. ఈ 6 మీ లైఫ్ లైన్. ఈ 6 తోటి మీరే కోటీశ్వరులు కాదు, మీరు అవ్వచ్చు, మీ కొడుకు అవ్వచ్చు, మీ మనవాడు అవ్వచ్చు. మీ తలాన్ని మొత్తం కోటీశ్వరులుగా చేసేది ఈ 6 పిల్లల్ని. వీటిని బిల్డ్ చేసి కష్టమా? 6 దొరుకుతలేరా? దొరుకుతారా లేరా? మనం సరిగ్గా వెతకక దొరుకుతలేరు అంటున్నారు, కానీ చాలా సింపుల్. వెతికితే దొరకనిదంటూ ఏమీ లేదు, కానీ వెతకకనే దొరుకుతలేరు, అవునా కదా? ఇంకా ఇది దొరుకుతలేరని మళ్ళీ మందిని అనద్దు, కంపెనీ అనద్దు. ఎవరు అనాలి? మీరు మిమ్మల్ని అనుకోవాలా. దొరుకుతలేరంటే ఏంటి? నేను సరిగ్గా వెతుకుతలేను, నేనే చేతనైతే లేదు, సాధగానాన్ని చవటని అని మీకు మీరు అనుకోవాలి, కానీ కంపెనీ అంటారా? మళ్ళీ ప్రోడక్ట్ అంటారా? అలా ఏదైనా మిమ్మల్ని మీరు అనుకోవాలి, రైట్? ఈ 6 తోటి మీరు సుమారు 3 కోట్ల వరకు ఎర్న్ చేయొచ్చు ఒక నెలలో. ఈ 6 లెగ్గులతోటి సుమారు నెలకు 3 కోట్ల వరకు సంపాదించవచ్చు. 3 కోట్లు కాదు, 3 లక్షలు వచ్చినా చాలు సార్, 30,000 వచ్చినా చాలు సార్ అనే వాళ్ళు లేదా? 30,000 సింపుల్గా వస్తాయి. సో ఈ 6 లెగ్గుల్ని ఫామ్ చేయడమే కొంచెం రిస్క్, ఎందుకంటే ఫస్ట్ 2-3 మంత్స్లో మీకు లర్నింగే ఉంటుంది. సో ఈ 6 లెగ్గులు ఫామ్ అయిన తర్వాత మీరు నేర్చుకున్నది ఈ 6 నేర్పించవచ్చా? నేర్పియాలా? అంతే. ఈ 6 నేర్పించే క్రమంలో మీకు నెలకు ₹1,00,000 తీసుకోవచ్చు. తక్కువ నెలకు ₹1,00,000 తీసుకోవచ్చు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం, మీ అందరికీ నచ్చిన విషయం, ఫ్యూచర్లో ఎంతో మందికి నచ్చబోయే విషయం కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఇది ఎందులో లేదు కాబట్టినే నేను ఇంట్లోకి వచ్చాను, ఓకే? ప్యాసివ్ ఇన్కమ్. ఈరోజు నేను కష్టపడుతున్నాను, నేను సుమారు చేయబట్టి ఒక 2.5 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇప్పుడు నెలకు 50,000 వస్తుంది, నెలకు 50,000 వస్తుంది. సో నేను ఇట్లనే చేసుకుంటూ పోయి నాకు పెళ్ళి, నాకు కొడుకు పుట్టి, నా కొడుకు నా ఎత్తు కావడానికి సుమారు ఇంకొక 20 ఏళ్ళు అవుతుంది అనుకుంటే, 20 ఇయర్స్ తర్వాత నాకు నెలకు ఎంత వస్తుంది? కొత్త వాళ్ళు చెప్పండి, పాత వాళ్ళు సార్. కొత్త వాళ్ళు నాకు నేను చేయబట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇప్పుడు నెలకు 50,000 వస్తున్నాయి. ఇట్లానే చేసుకుంటూ పోయినా నాకు నా అంత కొడుకు వచ్చిండు అంటే 20 ఏళ్ళ తర్వాత అనుకుంటే, 20 ఏళ్ళ తర్వాత నేను నెలకు ఎంత సంపాదించవచ్చు? అర్థమవుతుందా? ఎంత సంపాదించవచ్చు? మరి మీ కేసు ఎంత? 1,00,000, 2 lakhs, 5 lakhs. ఇంకెంత సంపాదించవచ్చు మేడం ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత? నేను 10 lakhs. మీరు ఒక మాట అత్తయ్య పోతాయా? అంతే కదా, మరి 0 అంటే 0 పెరుగుతాయా తగ్గుతాయా? ఎంత పెరుగుతాయా అని అంటున్నా. ఎంత పెరగచ్చు సార్ మీ లెక్క ప్రకారం? 1,00,000 వస్తాయా? 5 వస్తాయా? 5 వస్తాయి అంటున్నా సార్. సరే సార్ మాటకి 5 లక్షలు వస్తున్నాయని అనుకుందాం. 5 లక్షలు వచ్చిన తర్వాత సో నేను ముసలినైనా చేత కాకపోయినా, లేదు నేను చెయ్యా ఇక నా కొడుకు అప్పగిద్దాం అనుకున్నా, లేదు దురదృష్టం శాతం నేనే లేకుండా పోతే నా ఐడిని నా కొడుకుకు ట్రాన్స్ఫర్ అయితే, నా కొడుకు కూడా ఈ నుంచి పోడు 5 లక్షల నుంచే ముందడిపోతాడు. అట్లాంటిది బయట ఎక్కడన్నా ఉందా? బయట ఇప్పుడు నేను పోలీస్ అయినా కూడా నా కొడుకుని నేను పోతే ఇట్లా పోలీసు ఉద్యోగం మనకి ఇస్తారు, మళ్ళీ వాడు చదవాల్సిందే. ఎస్ సార్ నో?
నేను ఒక పెద్ద లాయర్ అయితే నా పోస్ట్ నాకు కొడుకు ఇస్తుందా? ఇయ్యదు. ఏది జరిగినా బయట నేను పెద్ద రైతుడు, నా కొడుకు రైతు అయినా కూడా కష్టపడాల్సిందే. పోయినంత మాత్రం డబ్బులు వస్తాయా? ఏ ఫెసిలిటీస్ కూడా లేదు, వెస్టీజ్ మాత్రమే. నువ్వు ఉన్నా లేకున్నా 3 తరాల వరకు నీ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ నీ మనోడి వరకు ఇస్తా అంటుంది కంపెనీ. ఇవరికి సిద్ధార్థ్ సింగ్ అని సో కొంతమందికి తెలుసు. సార్ చేయబట్టి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. సార్కి నెలకు 1.5 వస్తాయి. 15 సంవత్సరాలు సార్ చేయబట్టి ఇప్పుడు సార్కు నెలకు 1.5 వస్తాయి. నేను 20 years తర్వాత ఒక 50 లక్షలు సంపాదించలేనా? తక్కువ 50 లక్షలు సంపాదించి నేను అయిపోతే నా కొడుకు ఎట్లుంటాడు? బాధపడుతుంటారా? నా ఫోటో ఒకటి పెద్ద పెట్టుకొని హాల్లో పెడతారా పెట్టడా? నా మనవాడైతే రోజు దాన్ని కూలేసి దండం కూడా పెడతాడు. మీ తాతల ఫోటోస్ ఉన్నాయి ఇంట్లో? చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయా? చిన్నగా ఉన్నాయి. ఎందుకు చిన్నగా ఉన్నాయి? మా తాత సార్ మాకేం భూమి జాగ్రత్త సార్ 10 మందిని అన్నాడు, మనిషికి 1 ఎకరం వచ్చింది సార్. ఉన్నాయి లేవా ఇట్లా? అదే మీరే నెలకు ఉన్నా లేకున్నా నెలకు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడితే మిమ్మల్ని మీ ఫోటోస్ ఏడబెట్టుకుంటారు ఖచ్చితంగా. అవునా కదా? నేను గర్వంగా చెప్పుకుంటున్నా, నా మనవాడు గట్లనే ఇస్తున్నాను. నా కొడుకు కూడా నన్ను గట్లనే కొడుకు వరకు ఉండగా వచ్చింది మనవాడిదేమో. ఎందుకంటే కాలం మంచిగా ఉందా? ఈ రోజుల్లో ఎట్లా జరిగేది కూడా తెలియదు. బట్ ఉన్నా లేకున్నా 100 సంవత్సరాల వరకు డబ్బులు ఇవ్వడానికి కంపెనీ. గుడ్ మార్నింగ్. వచ్చే వాళ్ళు వస్తారు. టైం అయిపోయినా కానీ లేట్గా మనకి పనిష్మెంట్ ఇవ్వాలి వీళ్ళందరినీ. సో వీళ్ళ ముగ్గురికి వస్తారు. గ్రాండ్గా క్లాప్స్ క్లాప్స్. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కాబట్టి నేను ఈ బిజినెస్లోకి వచ్చాను. ఎందుకు? మేము చదువుకున్నాం, మా అందరికీ తెలుసు, మేము బుక్స్ చదివినాం, మేము నాలెడ్జ్ ఉంది, మేము బయట పోయి జాబ్ చేసుకున్నా కూడా మాకు డబ్బులు వస్తాయి. ఎసానో బట్ అక్కడ లేనిది ఏదో వెస్టేజ్ ఉంది కాబట్టనే ఇంట్లోకి వచ్చి ప్రాణం పెట్టి చేసుకుంటాం. అది మీకు అర్థం కావాలి. మీరు ఏందో తెలుసుకోండి. ఈ అరకొక మాటలు నీ సగం సగం తెలివితోటి ఒక రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు. ఎసానో బయట నరం లేని నాక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. మీ దోస్తుని అడగండి, మీకే చెప్తున్న సగం మందికి మెసేజ్ గురించి పూర్తిగా తెలియదు. వాళ్ళు 2-3 మీకు నమ్మకం ఉన్న వయసులో వచ్చి ఏ గది బందే గది వేస్ట్ గది ఎట్లా మీరే నమ్ముతారు. అవునా కదా? 4-5 సార్లు అంటే ఏమవుతుంది? మీరు కూడా నమ్ముతారు. అవునా కదా? ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి, చెప్పుకుంటే ఎంత అయిపోతుంది. సరిపోతుంది, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో అండ్ ఇంకేమైనా మిస్టేక్స్ ఏం లేవు. సో అన్నీ చెప్పేసిన టాపిక్స్ కూడా. సో నెక్స్ట్ మోటివేషన్ మా సార్ వస్తారు, మోటివేషన్ ఇస్తారు. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. నేను